అందులో కృష్ణ భగవాన్ మెయిన్ క్యారెక్టర్స్. ఉమ్, కృష్ణ భగవాన్కి అయితే నంది అవార్డు కూడా వచ్చింది. ఓకే. మా 2 క్యారెక్టర్స్ బాగా ట్రావెల్ అయినాయి. ఆల్మోస్ట్ 1000 ఎపిసోడ్స్. అబ్బా. 3 సంవత్సరాలు చేసాం అది. ఉమ్, ఇప్పుడు అనుకుంటే అది నేనే చేశాను అనిపిస్తుంది. కదా మరి. కదా మరి. అట్లా 2000 ఇయర్ వరకు 2001 వరకు ఆ సీరియల్ చేయడం జరిగింది. ఉమ్, ఆ తర్వాత మరి ఏంటో తెలియదు, ఒకరోజు ఫోన్ వచ్చింది. ఉమ్, మన రాము అని మేనేజర్ ఉన్నాడు, రామ్ ప్రసాద్ అర్పించేసి, రామలింగేశ్వర గారిది, ఎన్ రామలింగేశ్వర. ఎన్ రామలింగేశ్వర గారిది. ఆ కంపెనీ నుంచి ఫోన్ చేసి, రఘుబాబు గారు నేను రాము అండి మేనేజర్. ఏంటండి అన్న. అది డేట్స్ నెక్స్ట్ మంత్ కానీ పై మంత్ కానీ సినిమా స్టార్ట్ అవుతుంది, ఆ డేట్స్ కావాలి. అప్పటికి నాన్నగారు చూస్తున్నారు డేట్స్. నాన్నగారు చూస్తున్నారండి డేట్స్. మీరు నాన్నగారికి ఫోన్ చేసి, కాదండి మీ డేట్స్ అండి అన్నాడు. నా డేట్సా? ఏ సినిమా కన్నా అంటే కృష్ణవంశీ గారు హీరో, డైరెక్టర్ గారండి, హీరో మహేష్ బాబు గారండి, ఉమ్, సోనాలి బెంద్రే హీరోయిన్ అండి, ఉమ్, రామనగర్ గారు ప్రొడ్యూసర్ అండి అన్నాడు. వీడు ఎవడో మనకి వేస్తున్నాడు, నువ్వు రామువేనా అని అడిగా. ఫస్ట్ క్వశ్చన్ రామవేనా అంటే అవును సార్ నేనే రాము సార్ అన్నాడు. నీ నెంబర్ చెప్పు సారీ నేను మళ్ళీ చేస్తాను ఫోన్ అన్నా. అప్పుడు అంటే ఈ నెంబర్లు ఉండేవి కదా మనకి, మొబైల్స్ లేవు, ఫోన్లు కూడా ఈ డిజిటల్ ఉండేవి కాదు కదా, అవును మామూలుగా ల్యాండ్ లైన్స్. నంబర్ చెప్పాడు, వెంటనే ఫోన్ పెట్టేసి మళ్ళీ చేశాను. అనే ఫోన్ తీసాడు. కొంత నమ్మకం వచ్చింది. ఏంటి కృష్ణవంశీ గారు నన్ను పిలిచారా, నా క్యారెక్టరా, నన్ను పిలవడం ఏంటి అని చెప్పి అనుకున్నాను. రేపు ఉదయం ఒకసారి రండి సార్ అన్నారు. సరే వెళ్ళాను. కృష్ణనగర్లో ఆఫీస్ అనమాట, అదే మన కమలాపూర్ కాలనీలో. ఓ అక్కడ ఆర్టిస్టులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మొత్తం 100 మంది ఉన్నారు. వెహికల్స్ లోపలికి వెళ్ళి రాముగారు సార్ సార్ మీకోసం వెయిట్ చేస్తున్నాం సార్ ఉండండి అని చెప్పి లోపలికి డైరెక్టర్ గారు చెప్పారు అన్నమాట. లోపల వెంటనే 1 నిమిషంలో పిలిచారు లోపలికి. కృష్ణవంశీ గారు లోపలికి కూర్చున్నాను. ఆయన అలా చూస్తూ కూర్చున్నారు అనమాట. ఏంటి సార్ సిగ్గేస్తుంది సార్ అలా చూస్తున్నారు నన్ను అన్న. నేను అమ్మాయిలో చూడాలి ఏంటి నేను చూడకూడదా అన్నాడు ఆయన. అదే సార్ ఓ మంచి క్యారెక్టర్ ఉంది, పెద్ద ఎక్కువ సీన్లు ఉండవు, 3-4 సీన్లు ఉంటాయి, చేస్తావా అన్నాడు. సార్ తను చెప్పిందంత నిజమేనండి అన్న. ఎందుకు డౌట్ వస్తుంది నీకు? మహేష్ బాబు గారే హీరో, సోనాలి బెంద్రే గారు హీరోయిన్, మిగతా కాస్టింగ్ మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు, లక్ష్మి గారి దగ్గర నుంచి మొత్తం అందరూ మామూలుగా లేదు. నాకు నాగబాబు గారు అందులో లేని వాళ్ళు లేరు. నాకు ఏం అంటే బుర్ర పనిచేస్తుంది కానీ ఒక ట్రాన్సిట్లో ఉన్నాను అనమాట నేను. సరే సరే మంచి క్యారెక్టరు, 4-5 సీన్లు వస్తాయి, మీతో మీ డైరెక్షన్ 2 సీన్లు చేసినా చాలు సార్ అని చెప్పాను కదా. నేను 4 సీన్లు వస్తాయి, నేనంటే 2 సీన్లు అంటే సరదాగా ఏదో హెయిర్ ఏది కట్ చేయించురా అన్నారు, చేశాను. క్యారెక్టరైజేషన్ చెప్పారు, వెళ్ళాను. ఆ మురారి సినిమా చేశాను. అంటే చేసిన నాళ్ళు దాదాపు 35 days ఏమో చేశాను. అందరూ అంటే ఆ సినిమాకి ఒక పెద్ద అంటే ఏమంటారంటే ఒక 20-30 కార్లు ఉంటాయి అన్నమాట డైలీ పికప్లు. మీరు చూసే ఉంటారు సినిమా మొత్తం ఫ్యామిలీస్, 10 ఫ్యామిలీస్, పిల్లలు, ఏనుగు, అదొక ఉత్సవం, రోజు ఒక జాతరలాగా. నానక్రమగౌడ స్టూడియోలో ప్యాలెస్. అవును, మీకు తెలియదు ఏముంటుంది, మీరు సినిమా జర్నలిస్టు, సో ప్రతిదీ తెలుసు మీకు. సో అట్లా ఆ సినిమా చేయడం జరిగింది అనమాట. అప్పుడు అంటుండేవాళ్ళు అనమాట, నువ్వు డేట్లకు ఎవరిని పెట్టుకోవాలయో అనేవాడు. మనం చనిపోయిన లక్ష్మీపతి పాపం చాలా ఇష్టపడేవాడు నన్ను. లక్ష్మీపతి అంటుండేవాడు ఎప్పుడు, మీకు మేనేజర్ని పెట్టుకునే టైం వచ్చిందిలేండి అంటాడు. ఊరుకోండి భలేవారండి అనేవాడు. నేను కూడా అట్లా 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 మురారి సినిమా కంప్లీట్ అయింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఓకే, కానీ సినిమా రావట్లేదు. 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, ఎవడో పిలవడేంటి, ప్రతి ఒక్కడు మనల్ని మేనేజర్ని పెట్టుకోవాలన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. సినిమా థియేటర్కి వెళ్ళి చూసామండి అందరితో పాటు. మన క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇలా చూస్తున్నాడు ప్రేక్షకులు రియాక్షన్ ఏంటంటే అందరూ చాలా సీరియస్గా చూస్తుండేవాళ్ళు. ఇదేంట్రా బాబు ఇలా ఉంది. బయటకు వచ్చినప్పుడు కూడా నన్ను చూసి అనేవాళ్ళు, అంతేగాని దగ్గరకు వచ్చి పలకరించేవాళ్ళు కాదు ఎవరు.
ఏంటబ్బా ఇది అసలు ఎవరు అప్లాజ్ లేదు, పాడు లేదు, రెస్పాన్స్ లేదు. ఏం లేదు, చూసేసి ఇలా చూసి భయపడి వెళ్ళిపోతున్నారని చెప్పాను. ఆ తర్వాత తెలిసింది నాకు అది క్యారెక్టరైజేషన్ దెబ్బ అని. ఓకే. ఆ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ పడింది జనాల మీద. ఎగ్జాక్ట్లీ. సో దగ్గరకు వచ్చి మాట్లాడడానికి కూడా భయపడేంత ఇమేజ్ ఇంపాక్ట్ ఆ క్యారెక్టర్ క్రియేట్ అయ్యింది. 4 నెలల తర్వాత బుజ్జన్న, ఎవరు, నల్లమల బుజ్జి, రఘుబాబు గారు ఒకసారి మీరు ఆఫీసర్ రండి అన్నాడు. ఏ ఆఫీస్ సార్ అన్న? ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఆఫీస్ ఉంది, సినిమా స్టార్ట్ చేస్తున్నాం, టైటిల్ ఆది, జూనియర్ ఎన్టీఆర్ హీరో. అప్పటికి తారక్ 2-3 సినిమాలు, 2-3 వచ్చేసి ఉషాకిరణ్ వాళ్ళది అయిపోయింది. రాజమౌళి గారి డైరెక్షన్లో స్టూడెంట్ నెంబర్ 1 చేస్తున్నారు, స్టార్ట్ అయింది. సుబ్బు అండర్ ప్రొడక్షన్లో ఉందనుకుంటా, అది జరుగుతుంది. ఇట్లా ఓహో అవునా, డైరెక్టర్ ఎవరండి అని, వినాయక్ గారండి. ఆయన ఎవరండి అన్నాను. సాగర్ గారు అసిస్టెంట్ అండి అని. ఓహో అని అనుకున్నాను. నేను అన్నాను, బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను నేను. ఏంటిది 4 నెలల తర్వాత పిలుస్తున్నారు, ఏముంటుంది వేషం, మనల్ని ఆఫీస్ పిలిచి మన క్యారెక్టర్ చెప్పేంత ఏముంటుంది, రావాలండి అన్నాను. డేట్లు చెప్పండి చాలన్నా. లేదు డైరెక్ట్ గారు రావాలన్నారు. వినాయక్ గారు అవును వెళ్ళాను. వినాయక్ గారు వెళ్ళిన వెంటనే టక్కున కింద పరుపులు గిరుపులేసి సిట్టింగ్ డిస్కషన్, స్టోరీ డిస్కషన్ జరుగుతుంది. టక్కున లేచి నుంచొని రఘుబాబు గారు రండి అన్నాడు. ఇదేం డైరెక్ట్ గారు లేచి నుంచొని నన్ను రఘుబాబు గారు రండి అంటారు రండి అనుకున్నాను నేను. కూర్చోండి, ఇది ప్రాజెక్టు, ప్రొడ్యూసర్ అండి బెల్లంకొండ సురేష్ గారండి. ఆయన ఎవరండి? ఆయన కొత్త ప్రొడ్యూసర్. సో హీరో గారు ఒకరు తప్ప ఇదంతా తెలీదు, కొత్త వాళ్ళు. వినాయక్ కూడా ఫస్ట్ పిక్చర్. సరే మీ సబ్జెక్ట్ చెప్తాను కూర్చోబెట్టారు. కూర్చున్నాను, సబ్జెక్ట్ చెప్తున్నారు. మీ క్యారెక్టర్ పేరు గంగిరెడ్డి అండి చెప్పుకొస్తున్నారు. సార్ ఫ్యాక్షన్ బేస్డ్ ఫిల్మ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి సీన్స్. చాలాసేపు అయింది, గంట అయింది. సబ్జెక్ట్ మొత్తం సీన్ టు సీన్ చెప్పుకుంటూ వస్తూ మీ క్యారెక్టర్ పేరు గంగిరెడ్డి అని చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఫినిష్ చేసి సబ్జెక్ట్ ఫినిష్ చేసి ఈ సినిమా అయిన తర్వాత మిమ్మల్ని అందరూ గంగిరెడ్డి అని పిలుస్తారు చూడండి అన్నాడు. వినయ్ గారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కదా, డిప్రెషన్లో ఉన్నాను. ఆడేమో మేనేజర్ పెట్టుకోమన్నాడు, వీళ్ళేమో గంగిరెడ్డి అని పిలుస్తామని చెప్తున్నారు. తొక్కేం కాదు, సర్లేండి అలాగే ఓకే అలాగే. బయట ఒక 35-40 డేస్ అవసరం వస్తుందండి. 365 డేస్ ఖాళీ సార్, 35-40 డేస్ ఏంటి సార్, నో ప్రాబ్లం అని మనసులో అనుకొని బయటికి వెళ్ళి ఒకసారి రెమ్యునరేషన్ ఒకటి మళ్ళీ మాట్లాడుకోవడం ఒకటి. సురేష్ గారు ఉన్నారు బయట. ఏంటి అన్నారు. ఏంటి చెప్తావు నువ్వు రెమ్యునరేషన్ ఏమన్నా? నేను చెప్పేది ఏంటి సార్, నేను చెప్పేందుకు కాదు సార్. సరే ఓకేలే, అడ్వాన్స్ ఏమైనా కావాలన్నారు. ఏం వద్దులేండి అన్నాను. సరే ఎల్లుండి ట్రైన్ బయలుదేరాలి, విజయనగరం షూటింగ్, ఒక 40 డేస్ ఉంటుంది, సేఫ్టీకి ఇంకో 10 డేస్ పెట్టుకో ఎక్స్ట్రా అన్నారు. నేను లోపల అనుకుంది విన్నారేమో తెలియదు, 360 ఖాళీ అని అన్నారు. సరే అన్నాను. సరే ఓకే వెళ్ళండి అని చెప్పన్నారు. అసలు ఏముందిలే వెళ్ళటం, సరదాగా టైం పాస్ చేసుకుని రావడం అనుకున్నాను. వెళ్ళిన ఫస్ట్ రోజు అంటే ఇంప్రెషన్ ఉండదు కదా డైరెక్టర్ గారి మీద, కొత్త డైరెక్టర్ ఏం తీస్తాడు ఏం తెలియదు, ఇంప్రెషన్ ఉండదు కదా. ఒక డైలాగ్ చెప్పమన్నారు. ఫస్ట్ డైలాగ్ అందరూ గుర్తుండే ఉంటుంది అనమాట. గంగిరెడ్డి ఆవుతి ప్రసాద్ క్యారెక్టర్ను హరిత క్యారెక్టర్ అనమాట. ఆ 2 క్యారెక్టర్లు ఫ్లైట్ దిగి వస్తాయి ఊళ్ళోకి. వాళ్ళకున్న 1000 ఎకరాల బంజరు భూమిని పేదలకు పంచమని చెప్తాడు. చనిపోయిన మన విలన్ ఉన్నాడు కదా రాజన్ పీదేవ్, ఆయనకి బంటుగా చేశాను అనమాట దానిలో, తెలుసు కదా మెయిన్ విలన్ ఆయన. ఆ సీన్ ఫస్ట్ డే గెటప్ చాలా బ్రహ్మాండం ఇరిగిపోయింది, చూసే ఉంటారు కదా అందరూ కూడా. వెనకాల చేతులు పెట్టుకొని డైలాగ్ చెప్పమన్నారు. వాళ్ళు ఎక్కడ అన్నాను. వాళ్ళు రారంటన్నా, వాళ్ళకున్న ఏగరాలు కలెక్టర్ని తీసుకొని వెళ్ళి పేదలందరూ పంచి రేపు వస్తా అని చెప్పమని చెప్పారు. ఏంటి ఇట్టి అంటే ఏంటి అన్నారు. డైలాగ్ చెప్పి అన్నాడు.
డైలాగ్ చెప్పాను సార్. డైలాగ్ సరిగ్గా చెప్తే సరిపోద్దా, గ్లిజరిన్ పూసుకో, మొత్తం ఎర్రగా కళ్ళు ఎర్రగా చింతలపుల్లా వచ్చేలా చేశారు. వెనకాల చేతి పెట్టు, ఒక చోట స్టేర్ చేయి, లిప్ మాత్రం కాలాలి, బ్లింక్ కాకూడదు, అయ్యి చెప్పు డైలాగు అన్నారు. యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాను అనమాట. ఓన్లీ లిప్ మాత్రం కలుద్ది, డైలాగ్ చెప్పాను, కట్ ఇట్ ఓకే అన్నారు. మానిటర్స్ వచ్చిన కొత్త టైం అది, అందరినీ మానిటర్లో చూడనివ్వరు. నేను కూడా అలా దొంగతనంగా వెనక్కి వెళ్ళి అది చూస్తుంటే వెనకాల నుంచి ఇలా చూశాను. నిజంగా నన్ను చూస్తే నాకే భయం వేసింది. అలా ఉంది షాట్, ఆయన పెట్టిన యాంగిల్. అప్పుడు చూశాను అన్నమాట, వినయ్ గారు అంటే ఈయన అని. షాట్ చూసే ఆయన చూశాను, అమ్మ బాబోయ్ ఈయనేంటి అనుకున్నాను. ఇంకా ఆ రోజు నుంచి ఏంది సార్, పూనకం అయింది సినిమా అంతా షూటింగ్. పూనకం 72 రోల్స్లో, అంటే ఇవాళ వచ్చింది డిజిటల్, అప్పట్లో 70 రోల్స్ అనేవాళ్ళు, రోల్స్ ఫీట్. అవును, 72 రోల్స్లో ఆది సినిమా కంప్లీట్ చేయడం అయింది. చాలా ఎకానమీ. అంటే ఆయన సినిమా స్టార్ట్ చేసిన రోజు ఫస్ట్ కాపీ చూసేసాడు విత్ రీ రికార్డింగ్. అంత గొప్ప డైరెక్టర్. అవును, అంత ఇంటాక్ట్ గొప్ప డైరెక్టర్. ఆ అవకాశం ఎలా వచ్చింది అనేది తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత బాగా క్లోజ్ అయిపోయి రఘు రా బాగా నన్ను చాలా, నేనంటే చాలా ఇష్టం, బాగా చూసుకుంటారు. అప్పుడు అన్నమాట మామూలుగా చెప్తుంటే, సార్ నేను మీరు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఇలా అనుకున్నాను సార్, నేను చెప్పారా చెప్పాను. ఒక హీరో తప్ప మిగతా అందరూ కొత్త వాళ్ళు. నన్ను పిలిచి మరి సబ్జెక్ట్ చెప్పడం ఒకటి అవసరమా ఈయనకి, డైరెక్టర్ గారికి? ఆ ప్రొడ్యూసర్కి నన్ను ఆఫీస్ పిలవడం అవసరమా? బుజ్జిని నన్ను పిలవడం అవసరమా? నన్ను 2 గంటలకు కూర్చోబెట్టి సబ్జెక్ట్ చెప్పడం అవసరమా? అడగడం అవసరమా? ఇన్ని రోజులు కావాలంటే అవసరమా? అడ్వాన్స్ తీసుకోమంటే అవసరమా? సర్లే కానీ చూద్దాంలే అని మీ ఫస్ట్ షాట్ తీసే వరకు నాకు మీ మీద కాన్ఫిడెన్స్ లేదు సార్ అని చెప్పి. ఏమయ్యా అలా అనుకున్నావే, నన్ను అలా తిట్టేసుకున్నావే మనసులో? అవును సార్, బాగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అదే సరదాగా చాలా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.